జీవన్ రెడ్డి అన్న ముఖ్య అతిథులు. జీవన్ రెడ్డి అన్న మాకు చిన్నప్పటి నుంచి ఆదర్శం. అంటే నేను 83లో 10th అనుకుంటాను. అప్పుడు మినిస్టర్ ఉండేవాడు ఎన్టీ రామారావు ప్రభుత్వంలో. కొండపల్లి సీతారామయ్య ఒక ఇష్యూ జరిగింది. అంటే బాగా ఎక్కువ సమాజం మీద ఎక్కువ చిన్నప్పటి నుంచి పట్టుకున్నాను. కొద్దిగా అంటే అప్పటి నుంచి ఒక క్లీన్ పర్సన్, ఒక నిజాయితీపరుడు. రాజకీయాలు అంటే చాలా మంది మాకు దూరం నుంచి బతుకుతుందో తనకు తెలియదు. నేను జీవన పోరాటంలో 30 ఏళ్ళు బయట ఉన్నాను కాబట్టి అట్లాంటి వ్యక్తులు తక్కువ. ఈరోజు కూడా రాగని కాలం కంటే మాకు మళ్ళీ దాని చెడు ఆలోచన వస్తే కాదని పరిస్థితిపోతాయి. అట్లాంటి వ్యక్తులు వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యే అయినా వాళ్ళు మాకన్నా ఎంతో ఉన్నతులు. వాళ్ళ చూసే రాజకీయాలకు వచ్చారు. ముందు ఇక్కడ ఈ వీళ్ళు శ్రీనివాసరెడ్డి గారు అనవరన్న వీళ్ళంతా పెద్దలందరూ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ, మరి ముఖ్యంగా రెడ్డి సోదరులకు నేను ఈ సమావేశానికి రాదలుచుకోలేదు. ముందు అమెరికాకి ఫోన్ చేశాను. జనరల్గా నాకు చిన్నప్పటి నుంచి నిరాశ, నిస్పృహ, బలహీన గొంతులంటే ఇష్టపడను. ఇంతకుముందు చాలా మంది రెడ్డి అసోసియేషన్ అన్న అది అంటే కమ్యూనిటీ వైజెస్గా మనం బలహీనం ఉంటాం ఎంతసేపు. ఎందుకంటే మన దాంట్లో ఎంత బలవంతులు ఉన్నారు మీకు తెలియదు. ఒకటి ఉన్నది, భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రపంచం గుర్తించింది, కనుకోనిది, కనిపెట్టింది, రాసి పెట్టింది ఒకటి. 1857 మంగల్ పాండే తొలి తూట వేల్చాడని చెప్పారు బ్రిటిష్ ప్రభుత్వం. కానీ 1846లో తొలి తూట వేల్చింది ఉయ్యాలవాడి నరసింహారెడ్డి. అప్పుడు అనిపిస్తుంది మీకు అంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడాల్సిన జాతి. అటువంటి టైంలో ఈ చిన్న చిన్న ఉండదు. నేను ఈ కులం గురించి కాకుండా ఈ యువత గురించి కొన్ని 4 మాటలు మాట్లాడదామని వచ్చాను. ఒకటి ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీ, ప్రపంచం ఎటు మారుతుంది. నేను సుమారు 120 దేశాలు తిరిగాను. జీవనోపాధికి గల్పుకెళ్ళి తర్వాత ప్రపంచం అంతా తిరిగి, ప్రపంచం అంతా ఒకవైపు చూస్తే మనం ఇక కులము అంటే కులం అనేది ఒక ఐడెంటిటీ పక్కన పెడితే, ఇప్పుడున్న ఈ వ్యవసాయం కూడా వ్యవసాయం వల్ల ఎక్కువ ఏం జరుగుతుందంటే రైతులు 24 గంటలు దాని గురించి ఆలోచిస్తారు. నేను 20 ఏళ్ళు చెప్తున్నాను. అంకాపూర్ మోడల్ విలేజ్ ఆఫ్ ఇండియా వ్యవసాయం 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు కౌలుకి ఇవ్వండి, 5 ఎకరాలు మీరు చేసుకుంటే అంటే ఆ స్పేస్ ఆ టైం ఏదైతే ఉంటుందో బిజినెస్ ఒక డైరీ ఫామ్ పెడతారా, ఇంకేదైనా పెడతారా, లేకపోతే కందిపప్పును బర్మా ఎక్స్పోర్ట్ చేస్తారా. కొన్ని చోట్ల మీకు తెలియదు ఏమన్నారంటే కమ్యూనిటీలో బిజినెస్ కమ్యూనిటీ అంతా నార్త్ ఇండియన్స్ ఉన్నారు. ఇప్పుడు సోదరుడు సురేష్ చెప్పినట్టు నార్త్ ఇండియన్స్. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న 1 గంటలో ఒక 1 డేలో 100 కోట్లు సంపాదించారు. ఏప్రిల్ 1 ఎప్పుడు కేంద్ర ప్రభుత్వము డైరెక్టర్ జనరల్ ఫారెన్ ట్రేడ్ ద్వారా మనకు కామర్స్ ఎగ్జిమ్ పాలసీ చేస్తారు. భారతదేశం ఎగుమతులు దిగుమతులు అది గమనిస్తూ ఉంటారు నార్త్ ఇండియన్స్ అంటే బిజినెస్ కమ్యూనిటీ. రైస్ ఎక్స్పోర్ట్ బ్యాన్ చేస్తారని తెలుసు వాళ్ళు. ఎందుకంటే రైస్ షార్టేజ్ వచ్చింది, మధ్య రీసెంట్ రేట్లు పెరిగిపోతున్నాయి, మళ్ళీ ఇండియాలో పెట్టుకోవాలి. వాళ్ళు ఏం చేశారు, ఒక అడ్వాన్స్ బుక్ చేశారు. అడ్వాన్స్ బుక్ చేయడానికి ఏం అవసరం లేదు, ఓన్లీ $100 సరిపోతుంది. వాళ్ళు అంటే సుమారు 50,000 టన్నులు రైస్ బుక్ చేశారు విశాఖపట్నం పోర్ట్ నుంచి. అది బ్యాన్ అయిపోయింది 3 రోజుల తర్వాత. నేను అడ్వాన్స్ తెచ్చినాను కాబట్టి $100 50,000 టన్నులు ఎక్స్పెక్ట్ చేశాను నార్త్ ఇండియా 100 కోట్లు వచ్చింది. ఈ కొత్త రకంగా ఆలోచించండి. ఆలోచన అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే సైన్స్ ఏంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం ఏం చేయకుండా అక్కడ నుంచి చూడొచ్చు. అది ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మేధావులను తాపెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ టెక్నాలజీ అంటే డాక్టర్లకు కానీ సైన్స్ మీరు కొత్త రకంగా ఆలోచించండి. దుబాయ్ గవర్నమెంట్ భారత ప్రభుత్వంతో 1157 ప్రొడక్షన్ మీద ఫ్రీ. సుమారు మీరు పేపర్ పంపాలనుకోండి, ఏ రూపాయి ఖర్చు లేకుండా అంటే ఫ్రీ డ్యూటీ ఫ్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1157 ప్రొడక్ట్స్ రూపాయి ఖర్చు లేకుండా చైత్యాల నుంచి దుబాయ్ పంపించవచ్చు. దుబాయ్ నుంచి కొన్ని ప్రొడక్షన్ తెచ్చుకోవచ్చు. ఆస్ట్రేలియా, ఇండోనేషియా ఇట్లాంటి దేశాలతో నిరంతరం యువకులందరికీ చెప్తున్నాను. ఎందుకంటే iPhone 14 ఇది iPhone 15, iPhone 16 ఎట్లా ముందే ఊహించండి. ఈరోజు 2G పోయింది, 3G పోయింది, 4G పోయింది, 5G వచ్చింది. 5G వస్తే మనం టిక్అవుట్ యూట్యూబ్లో వితిన్ సెకండ్ ఓపెన్ అవుతుంది. మరి 10G ఎట్లుంటుంది, ఆన్లైన్లో చూసుకోవచ్చు ఫోటో. అంటే ఆ టెక్నాలజీకి ప్రపంచంలో వచ్చే మార్పులు, ట్రేడ్ పాలసీలు, ఈ సైన్స్ ప్రతిదాన్ని అబ్జర్వ్ చేసి ఇరదొక్కడానికి ప్రయత్నం. ఎందుకంటే ప్రతిసారి నిరాశ కరెక్ట్ కాదు.
ప్రతి దేశంలో స్పేస్ ఉంది. 193 దేశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా ఉంది, 2 కోట్ల పాపులేషన్, మనకన్నా భూభాగం 2 అంటే ఇంకా 300 కోట్ల మంది అక్కడ స్పేస్ ఉంది. వెళ్దాం, పెట్రోల్ బంక్ పెట్టుకుందాం, ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళి కోరుకుంటే అక్కడ ఉన్న సిస్టమ్ ప్రకారం లాగుతున్నాం. న్యూజిలాండ్ పోదాం, అర్జెంటీనా పోదాము, ఆఫ్రికా పోదాం. మన తెలుగు వాళ్ళకి ఒకటి ఏంటంటే ఉన్న ఊళ్ళోనే ఉండాలి, అన్ని సౌకర్యాలు కావాలి. ఫస్ట్ ప్రపంచం వెళ్తాం. ఏముంది అమెరికా? నేను అమెరికా ఒకసారి 3 రోజులకి వెళ్తాను. రాత్రి ఇక్కడ ఎమిరేట్స్ పడుకుంటా, పొద్దున దిగుతా, మళ్ళీ పని చూసుకుంటాం. తల్లిదండ్రులు రానులు ఉన్నారు మనం, ఆ టైం లేదంటే తల్లిదండ్రులు టైం ఎందుకు రాగలుగుతారు. కాబట్టి దయచేసి ప్రపంచం ఎట్లా మారుతుంది, ఎటువైపు వెళ్తుంది, ఈ సాంప్రదాయక పద్ధతులు, కులం చుట్టూ తిరగటం, మతం చుట్టూ తిరగటం, ఇది కరెక్ట్ కాదు. మీరు కూడా దయచేసి, అంటే మీకు ఇంకా టైం ఎక్కువ లేదు కాబట్టి 5-2 నిమిషాలు మాట్లాడతాను. చాలా వివరంగా మాట్లాడతాను. యూట్యూబ్లో చూడండి. ఈ మధ్యన నాకు 3 ఇప్పుడు అన్నారు, సోదరుడు అన్నాడు ఏంటంటే ఆవేశం. నిజంగా బాగా ఆవేశం, చాలా 55 ఏళ్ళండి. నా పొద్దున ఒకడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నాను. అమ్మ చనిపోయి 54 ఏళ్ళు అయింది. 55 ఏళ్ళు నాకు 1 ఇయర్ చనిపోయింది. ప్రతిసారి నొక్కినప్పుడే లాడుస్తున్నా. నేను ఎవరి ఏని వ్యాపారం ఇండియాలో నొక్కని ఎక్స్పోర్ట్ అని ఎర్రచాను. నాకు దానికి ఒక ఫ్రెండ్ దగ్గర ఎవరు చెయ్యని వ్యాపారం చెయ్యు. తుపాకులు అమ్ముతారు, లైసెన్స్లు అమ్ముతారు, పాయసాలు అమ్ముతారు, లైసెన్స్లు అమ్ముతారు. ఏ వ్యాపారం అని గవర్నమెంట్ రూల్స్ ఫ్రేమ్లో చెయ్యి. నేను ఎందుకు రాజకీయాలకు వచ్చాను? ఆవేశం ఎంత దారుణమైందని నాకు తెలుసు. నా ఒక 20 ఏళ్ళ శ్రమతో ఒక రెడ్ గోల్డ్ అనే ప్లాట్ తయారు చేశాను. అది లాంచింగ్ టైంలో 10,000 మంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి. 1000 బ్రాంచెస్ రెడీ అయ్యాయి. రెడ్ గోల్డ్ హ్యాండిక్రాఫ్ట్స్, రెడికల్స్ అండ్ రాజకీయ నాయకులు, ఖాదీ బట్టలోడు, ఖద్దరు బట్టలోడు, కాకి బట్టలోడు అక్రమంగా కేసు పెట్టి ఎంత అంటే నరకం చూపించాను. అనుకుంటున్నాను ఓన్లీ ఆ ప్రొడక్ట్ ఆపాలి, ఆ బ్రాండ్ ఆపాలి. ఆ బ్రాండ్ ప్రపంచంలో నేను ఒక్కనే కనుగొన్నాను. సుమారు ఇప్పటి వరకు 10,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అప్పుడు మా కుటుంబం అంతా కూర్చున్నాం సంవత్సరం క్రితం. ఏంటి పరిస్థితి? చిన్న తప్పు చేయకుండా ఇట్లాంటి పరిస్థితి, ఆవేదన. ఇప్పుడు మూడు సందర్భాలు చెప్పి ముగిస్తాం. ఆవేదన, దీనికి ఒకటి కాకి బట్టలోడు, కత్తరు బట్టలోడు ఒకటే. దీనికి పరిష్కారం కత్తరు బట్టలు వేయాల్సింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాను నేను, నాకు న్యాయం చేయమని. 25 ఏళ్ళ నా శ్రమ ఉందంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమని లెటర్ ఇచ్చానంటే, డీజీపీకి, ముఖ్యమంత్రికి, నా కేసు మీద 3 IPS ఆఫీసర్, ఆనెస్ట్ అండ్ డైనామిక్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఇన్వెస్టిగేట్ చేయమని. భారతదేశంలో నా కేసు మీద హానెస్ట్ అండ్ డైనామిక్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నేను ఒకే ఒక్కని భారతదేశం మొత్తంలో. ధైర్యం ఉన్నాడు, నిజాయితీలోనే నా కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలి. నన్ను ఎవరు చంపాలనుకున్నాడు, ఈ ప్రొడక్ట్ ఎవరు ఆపాలనుకున్నాడు, రెడ్ గోల్డ్. సరైన రెస్పాన్స్ రాలేదు. అందరూ ఒకటే. అప్పుడు ఇంట్లో ఆవేదన, మా ఇంట్లో తప్పుకుంటే నీకు ఆవేశం ఎక్కువ, ఎవరు అన్న నిజాయితీ ఉంటావు, మళ్ళా ఈ రాజకీయాలకు పోతే మీడియా నేను బాగా ఎక్స్పోజ్ చేస్తుంది. తిరుపతికి అంటే మా భార్యకి చెప్పాను, అలా నువ్వు పోతే కూడా ఈ మధ్యన కొంత లీడర్లు కార్ లేని కూడా ఫ్లైట్ ఎట్లా కొంటున్నాను. మా భార్య అనేది నీతో కాదు, ఈ కోపం ఎక్కువ, ముక్కు చుట్టూ ఒకటే చెప్పాను. ఒకవేళ నేను ఈ కారు కొంటాను లేక ఫ్లైట్, నేను వ్యాపారం చేసి సంపాదిస్తాను. ఎట్లా ఇప్పుడు మర్సిడీస్ కారు సంపాదించాను, ఎట్లా మా మెడల్ సంపాదించాను, బంగాలు సంపాదించాను. ఎప్పుడన్నా రాజకీయంలో ₹1 అవినీతి చేస్తే నాకు అన్నంలో మందు పెట్టి చంపేది, నాకు తెలియకుండా మందు పెట్టి. ఎందుకంటే తెలిస్తే పానం మీద ఆశ ఉంటుంది. రెండోది అవమానం. ఇప్పుడు ఒకసారి అవమానం గురించి ఎవరు చెప్పుకోలేదు, నేను అవమానం గురించి కూడా చెప్పుకుంటాను. దుబాయ్లో నేను మెసెంజర్ జాబ్ చేసేటప్పుడు 22 years 12:30కి వెళ్ళేవాడిని. ఒక 150 kilometers డ్రైవింగ్ చేసి ఒకతను ఉండేవాడు ఆఫీసర్. ఆ మెసెంజర్ కవర్ ఇవ్వాలంటే నేను ఇట్లా కవర్ పెట్టుకొని బయట కూర్చుండేవాడిని. ఆకలి ఎక్కువ అయ్యేది. 22 years ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. 1:30 వాళ్ళ చూసేవాడిని. ఆకలి ఎక్కువ అయ్యేది. బయటకు వెళ్దామంటే భయం, ఉద్యోగం పోతుంది మనం.
కర్మగాలి ఒక వారం 10 రోజుల తర్వాత తెలియకుండా ఒకసారి బయటికి వెళ్ళాను లంచ్ చేయడానికి, ఆకలి ఎక్కువైంది, గంట సేపు తిట్టాడు. ఈ లంచ్ అనే సమస్య ఉండకూడదు నా ఆఫీస్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు 30 ఏళ్ళ నుంచి నా ఆఫీస్లో ఎక్కడూ నాకు మధ్యాహ్నం లంచ్ ఫ్రీ ఉంటుంది అందరికీ. ఎందుకంటే అది అవమానం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మనిషిని మర్చిపోవాలి, అవమానించిన మర్చిపోవాలి, అవమానం మర్చిపోవాలి. దాంట్లో నుంచి కసి కొట్టాలి, ఆ కసిలోకి వెళ్ళి రాకేష్ రెడ్డి కనిపించాలి. మీరు కూడా అందరు ఇట్లా కావాలి. ఎవడేం చేయడు ప్రపంచంలో, ఎవడికి ఎవడేం చేయడు, అంతా మాట్లాడతారు. మనకు మనమే వెయ్యేనుగుల మనకు మనమే ఆవేదన, ఆవేశం. రాజకీయాల్లో కూడా చెప్తున్నాను, నేను రాగానే క్లియర్గా చెప్పాను అమిత్ షా గారు వచ్చినప్పుడు, 1 year లోపల ఎక్కడైతే అరువులకు నిరుపేదలకు ఇల్లు స్టార్ట్ చేయకపోతే నేను రాజీనామా చేస్తాను. ఇప్పుడు కూడా కట్టుబడి 1 year లోపల నా నియోజకవర్గ నిరుపేదలందరికీ ఇల్లు స్టార్ట్ చేయకపోతే గవర్నమెంట్ ద్వారా అవసరమైతే సందర్భం చేస్తాను, లేకపోతే రాజకీయాన్ని చూడవచ్చు. ఏముంది రాజకీయం? దోసుకుంటే సంతోషం. ఇప్పుడు జీవన్ చెప్పాను కదా, ఒక్కరోజు ఈరోజు ఒక్క మాట అనుకున్నాను, ఆంధ్ర తెలంగాణ లోపల జీవన్ రెడ్డి గారి గురించి ఒక్క వ్యక్తి ఏమైనా అవినీతి పరుడు చాలా మంది ఉన్నారు. అంటే కాబట్టి చెప్తున్నాను, ఆవేశం ఉండాలి, ఆవేదన ఉండాలి, అవమానం జరగాలి. అవమానం జరగకపోతే కసి ఉంటుంది నీలో. మీరు కూడా ఎక్కడెక్కడ అవమానం పొందుతున్నారో ఫీల్ కాకండి. ఆవేశం వస్తే అవుట్ కమ్, బయటికి రండి. కానీ ఒక్కటి ఏంటంటే, మీరు బతకండి, సమాజాన్ని బతికేయాలి. ఇప్పుడు సోదరులు అందరూ బిజినెస్ మ్యాన్ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు నా సంస్థలో 3000 మంది దేవాలన్నారు. మళ్ళీ రెడ్ గోల్డ్. ఇప్పుడు నేను తెలంగాణ శాసనసభ్యుని, తెలంగాణ అధికారులు కూడా ఒకటే చెప్పాను. ఇప్పుడు మా ఆడపడులు అందరూ ఏమంటున్నారంటే, ద్రౌడీలు లేరు, గుండాలు లేరు, రాత్రి 11 తర్వాత ఓటర్లు ఉన్నాయి, కత్తిపోట్లు ఉన్నాయి, గంజాయి ఉండదు. తగ్గింది, 80% తగ్గింది. ఒకటే చెప్పాను అందరికి, డబ్బున్నోడు నా దగ్గరికి రావద్దు, డబ్బు తీసుకొని రావద్దు నా ఇంటికి. నా ఇంటికి ఎవరైతే బలహీనులు ఉన్నారో, బాధపడే వాళ్ళు ఉన్నారో అదే రావాలి. ఇప్పటికి రోజు 1000 మంది వస్తారు, ఒక్క రూపాయి లేకుండా. నాతో చాతనే. కాబట్టి దయచేసి మీరు కూడా అన్ని రంగాలకు రండి, అన్ని రంగాలకు రండి. కానీ కులం అనేది కొద్దిగా తగ్గించండి. కులం అనేది బలహీనం, కులం బలం కాదు. ఇప్పుడు ఎట్లా ఉయ్యాలవారి నరసింహారెడ్డి గారి గురించి చెప్పారు, ఆ దాంట్లో చూసిన ఇన్స్పిరేషన్ పొందాలి. మన జాతి నాయకుడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నాడంటే ఆ ధైర్యం ఉండాలి. చాలా మంచి అవకాశాలున్నాయి. మీరు కొత్త టెక్నాలజీని, సోదరులు అన్నట్టు టెక్నాలజీని, 5Gని, 6Gని, ట్రేడ్ పాలసీని, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీని గమనించండి. ఎంతసేపు జగిత్యాల, కోరుట్ల, ఇది కరీంనగర్, అంకాపూర్, ఆర్మూర్, కొన్ని లిమిటెడ్ అవకాశాలు ఉంటాయి. రోజు రోజు జనాభా పెరుగుతుంది, 142 కోట్ల పాపులేషన్. కాబట్టి జనాభా పరంగా ఆలోచించండి. ఎటువంటి అవకాశాలు రెడ్డిలకు కావాలన్నా ఏదైనా ఫస్ట్ మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోండి. ఉద్యోగాలు ఇస్తారు. ఇప్పుడు సోదరుడు అన్నట్టు రెడ్డిలకు ఉద్యోగాలు అంటే మేము ఇస్తున్నాం, రెడ్డిలకు ఉద్యోగాలు ఇస్తున్నాం, టాలెంట్ వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ చేయాలంటే కంప్యూటర్ ఆపరేటర్ చదివినోడికి ఇవ్వాలి, ఇంజనీరింగ్ చేయాలంటే ఇంజనీరింగ్ చదివినోడికి ఇవ్వాలి. కొన్ని చెప్తారు స్లోగన్స్, అవి ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ కావు. మీరు కూడా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు వ్యవసాయాన్ని సగం తగ్గించండి, సగం కౌలుకి ఇవ్వండి. వ్యవసాయం చేయడానికి చాలా సమస్యలు ఉన్నాయి. దాన్ని మీరు స్పేస్ తీసుకొని కొద్దిగా బిజినెస్ లైన్లోకి వెళ్ళండి. సగం అది సగం అది. మన చివరికి డబ్బు సంపాదించడం, మన భూమి కొనాల్సిందే, అది పక్కన పెట్టండి. కాబట్టి కొత్త రకంగా ఆలోచించండి. నిరాశ, నిస్పృహ మీ జీవితాలలో రానివ్వ. రేపు అనేది మీ గురించి ఉంది. దయచేసి ధైర్యంగా ఉండండి. ఎటువంటి నిస్పృహకు లోను కాకండి. ఎటువంటి అవకాశాలు ఈరోజు రాజకీయ చదరంగంలో మేము ఉన్నాము, రాజకీయ వేదికల మీద ఉన్నాము, శాసనసభలల్లా, చట్టసభలల్లా ఎటువంటి మీకు సమస్యలు ఉన్నా నా గొంతు అయితే బలంగా పడుతుంది. మొత్తం స్టీరోఫోనిక్ తెలంగాణ అసెంబ్లీలో కూడా మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా, మీకు ఎటువంటి ఇష్యూస్ వచ్చినా నేను దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని. సమయం చెప్పలేదు కాబట్టి